ఒరే వసంత్, ఏడుస్తున్నావా? నిన్నేరా అడుగుతున్నది. మనసు బాగాలేదు నాన్న. ముందు చెప్పాడు. ప్రతిభ ఉంది కదా, ప్రతిభ, తన్ని నేను లవ్ చేస్తున్నాను నాన్న. తన్నే పెళ్లి చేసుకుంటాను నాన్న. పళ్ళు రాలగొడతాను యద్దావా. పెళ్లి కావాల్సి వచ్చిందా? పెళ్లి నీ వయసేంట్రా? నోరు మూసుకుని పైకి రా. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్నోళ్ళని అస్సలు అర్థం చేసుకోరు. నేను తన్నే పెళ్లి చేసుకుంటాను. తను లేకుండా నేను బ్రతకలేను నాన్న. సరేరా, ఇంతకీ వాళ్ళు మనోళ్ళేనా? కాదు నాన్న, తను మలయాళీ హిందూ. మలయాళీ హిందువా? సర్లే, సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను. కానీ తను నన్ను ఒప్పుకోదు నాన్న. ఏంట్రా వసంత్, నీకేం తక్కువరా? తను ఎందుకు ఒప్పుకోదు? నేను కాలేజీలో తనతో పాటు ఇంకో అమ్మాయిని కూడా లవ్ చేస్తున్నానని తనకి తెలిసిపోయింది నాన్న. సన్నసదవా, నిన్ను కాదురా, నీలాంటి వాళ్ళని పెంచి పెద్ద చేసిన మమ్మల్ని అనాలి. ఎలా పుట్టాడే వీడు? ఒక మెంటలోడికి పుట్టినా ఇంకో మెంటలోడు. తొందరగా వంట చేసి ఆఫీస్కి తగలబడండి. నువ్వు వెళ్ళు. ఒరే వసంత్, నీకే ఫోను. హలో. అరే వసంత్, తొందరగా రా, గ్రూప్ స్టడీస్ చేద్దాం. ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పరా? రే, మా ఇంట్లోనే రా, ఎవరు లేరు, తొందరగా రా. గాజిగాడికి, సూరిగాడికి, మోహన్ గాడికి అందరికి చెప్పరా? అందరూ వస్తున్నారు రా, నువ్వు త్వరగా వచ్చేసావరా యదవా. రే మోహన్, ఆగ్రా. అన్నా, సాల్ట్ చిప్స్ ఇవ్వండి. ఇంకా టక్కనిచ్చేసారే. ఇంకేంట్రా వేరే? అన్నా, ఆ పొడుగు చిప్స్ కూడా ఇవ్వా? ఇంకేంటి? అంతే. ఎంత అయింది? అబ్బా, అడుగు వస్తున్నాడు. రారా బండనా ఎలా? రే, మ్యాటర్ ఓకేనా? రేయ్, వెళ్ళి అడగరా. నేనెందుకు అడగడం, నువ్వే అడగొచ్చుగా. రే, సుభాష్ గారు ఇల్లు ఇస్తున్నాడు, మేమందరం డబ్బులు వేసుకున్నాం. నువ్వే వేస్తున్నారా? నోరు మూసుకుని వెళ్ళి అడుగు, లేకపోతే డబ్బులు ఇ. నేనే అడుగుతాను. రండి. అడగరా భీమ్ బాయ్. సార్, సార్, బ్రో. ఏంటయ్యా, అమ్మ బాబాయ్, ఏం కావాలి? అరే మీరు ఎవరైనా ఈ సినిమా చూసారా? ఆ, భయంకరమైన ఆడదురా, చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో. అడగరా. చెప్పండయ్యా, ఏం కావాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. రెస్ట్ ఆఫ్ మైండ్ ఉందా ఆంటీ? అరే, ఆంటీ చాలా ముదుర్రా, నేనే తీసుకున్నాను. ఒకటేనా? ఆంటీ పంపించా. సూపర్ బ్యాడ్. తీస్తుంది ఇచ్చేస్తుందిరా. ఇంకా ఏమన్నా కావాలా? రే, మీరింట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అడిగారు కదరా. పంటనాయరా, ఆంటీకి అర్థమయ్యేలా అడుగు. టెన్షన్తో చంపుతున్నాడు. మేడం, మేము కంబైన్ స్టడీస్ చేస్తుంటాం. సైన్స్ గ్రూపే. ఆ? అందులో ఆ, బాటనీ జువాలజీ కూడా ఉంటుంది. ఓకే. మీకు తెలుసు కదా, ఇవన్నీ ఇప్పుడు స్కూల్లోనే నేర్పించేస్తున్నారు. కంబైన్ స్టడీస్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. కంబైన్ స్టడీస్ ఆ? అది ఎడ్యుకేషన్కి హెల్ప్ అయ్యేది, లైఫ్కి హెల్ప్ అయ్యేది. మ్యాటర్ సినిమాలు కావాలి మేడం. సీన్లు బాగుంటాయా మేడం? అన్ని సినిమాల్లోనూ ఒకే సీన్ రా బాబు. ఎంత? 150 ఇయ్యి. మాకు ఫుల్ డే అక్కర్లేదు. 50 రూపాయలు ఇయ్యి. రే, ఇవ్వండిరా. ఇదిగో తీసుకోరా. సరే. ఒరే అబ్బాయి, జీవితంలో భయపడొచ్చు కానీ సిగ్గుపడకూడదు, అర్థమైందా? థ్యాంక్స్ అక్క. అక్క అన్నావంటే తోలు వచ్చేస్తా. అరే రండ్రా, వెళ్దాం. వెల్కమ్. బయటకు వస్తావా రాస్కెల్? నానా ఇంకా అవ్వలేదు నానా. దరిద్రుడా. సర్లే గాని
తాళం వేసి ఆ తాళం చేయి పక్కింట్లో ఇచ్చేళ్ళు. నీకనే లేని సముద్రం ఆంటీ తాళం చేతులు ఆంటీ. ఆ స్టాండ్కి తగిలించు. మీకు చాలా బద్ధకం ఆంటీ. నోరు మూసుకుని పోరా. సిడి వచ్చేసాక సిస్టమ్ ఆన్ చేశాక మైండ్ బ్లాక్ 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 మస్తు సినిమా చూసినాక మైండ్ బ్లాక్. ఉరికే వయసుని ఆపుటతరమా మదనడు గురి మదిలో చేరి పరిగెడుతుంటే ఆగనగలవా. ఆంటీ సుభాష్ గారు ఇంట్లో లేడా? వాడు స్కూల్కి వెళ్ళాడయ్యా. అయితే మేము కూడా స్కూల్కి వెళ్ళి వస్తాం. రండ్రా రండ్రా. హాయ్ రా మావా. హాయ్ మామా. హాయ్ రా. అన్ని తెచ్చిండ్రా? కావాల్సినవన్నీ తీసుకున్నాం రా. ఎందుకురా అరుస్తున్నా? అరే ఆ ఐటమ్ ఎక్కడరా? ఏ నువ్వు పెట్రా. ఎస్ రే, ఈ వీడియో బాగుందిరా. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మ్యాటర్ మొదలు పెట్టేశారు. మామా ఒక్కసారి ఆపరా ఆపరా. చదివైన వెంటనే ఎలాగోలా ఈ జాబ్కి వెళ్ళిపోతాను రా. ఒక్కరోజు కష్టపడితే 100 రోజులు బతకచ్చురా. ఎన్ని టేకులు తీస్తారో తెలుసా? చేస్తే ధూళి తీరిపోయింది. ముందు నువ్వు ఆన్ చేయరా. నేను వచ్చేంత వరకు వేయకండి రా. నో, ఇప్పటికే లేట్ అయింది. మూసుకుని చూడండి రా. రే సౌండ్ చేయకండి రా. అంత పెద్ద పని సౌండ్ లేకుండా చేస్తుంటే మీరు సౌండ్ చేస్తారేంట్రా? ఎంత ఫోన్లో చూసినా టీవీలో 3Dలో చూస్తే ఆ కిక్కే వేర్రా. సూర్య, తను మీ అమ్మరా? అరవకురా అరవకురా, పక్కింటికి వినిపిస్తుందిరా, అరవకురా. అయ్యో అమ్మా. సూరి ఏ సూరి ఆగరా. సూరి రే 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 ఎవరమ్మరా? ఓరా బండనా కొడుక, ఇప్పుడు అదారా ముఖ్యం. వాడు నా టీవీ పగలగొట్టేసి వెళ్ళిపోయాడురా. సాయంత్రం లోపు ఆ టీవీ లేకపోతే మా అయ్య నన్ను పగలగొట్టాడు. ఎందుకురా అంత గట్టిగా అరుస్తున్నావు? నేనెక్కడ అరుస్తున్నాను రా, భయానికి అదే తన్నుకుంటూ వస్తుంది. మా నాన్న వస్తున్నాడు, మా నాన్న వస్తున్నాడు. జోలీ డిగ్గు 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 డిగ్గు. అమ్మా పాల్. అమ్మా పాల్. మా నాన్న వస్తున్నాడు. బామ్మ కొంచెం కక్కుకో. బాగా ఎక్కువ చేస్తున్నావురా. మీ తాత పేరు పెట్టి తప్పు చేశాను. ఇదిగో జ్యోతి, ఇన్నాళ్ళు పెళ్ళాం బిడ్డలను వదిలేసి ఎక్కడికి పోయావని మీ ఆయన రాగానే చొక్కా పట్టుకుని నిలదీసి అడుగు. అమ్మా రాక రాకొస్తున్నారు, గొడవ పెట్టుకోకమ్మా. జ్యోతి, నగా నట్రా పెట్టుకుని కాస్త అందంగా తయారవమ్మా. ఎన్నాళ్ల తర్వాత వస్తున్నాడు నా కొడుకు నిన్ను చూడ్డానికి. అవును మరి, నా కూతురికి అష్టైశ్వర్యాలు దిగేసిపోయాడు నీ కొడుకు. పారిపోయి నీ కొడుకుని బాగానే వెనకేసుకొస్తున్నావు నువ్వు.
అయ్యయ్యో. ఏంటిడు ఏం చేస్తున్నాడు? పారిపోయిన తండ్రి కోసమే ఇంత చేస్తున్నాడంటే ఇంకా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన తండ్రి కోసమైతే ఇంకెంత చేసేవాడు. నిన్న కూడా పడుకోకుండా తెల్లార్లు చాలా చేసావు. ఏం వచ్చాడా? నాకు నమ్మకం లేదమ్మా. అమ్మా, ఈరోజు నాన్న వస్తాడు కదా. వస్తారా రాజాబాబు? అతను నిన్నెందుకు రాలేదు? ఏమైందో నాకు తెలీదురా. అయితే ఈరోజు తప్పకుండా వస్తారు కదా. వస్తారని చెప్తున్నాను కదరా. ఇప్పుడే వచ్చారు కదా, రెస్ట్ తీసుకుంటారు అనుకు. నాన్నని స్కూల్కి తీసుకెళ్తానమ్మా. అమ్మా, నిన్నెందుకు రాలేదని అందరు ఏపిస్తున్నారమ్మా. నన్ను అందరూ టెస్ట్ బేబీ అంటున్నారమ్మా. ఫ్రెండ్స్ అన్నాక అలాగే ఆట పట్టిస్తారా. నువ్వేం ఫీల్ అవ్వకు. అయితే నాన్నని స్కూల్కి తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళరా, ఆయన నీకోసమేగా వస్తున్నారు. నువ్వు ఆయన ఎక్కడికైనా తీసుకెళ్ళు. మేము రేపు మాట్లాడుకుంటాం, సరేనా? నాన్న వచ్చేసారు. రాజబాబు నానొచ్చారా? మా నాన్న ఇంకా రాలేదు మామయ్య. ఇవాళ కాపుతా రేపు వస్తాడరా. వచ్చేస్తాడులే. ఏ బాగానే ఉన్నా. నువ్వెలా ఉన్నా మామయ్య? రండి మావయ్య. ఈ వయసులో కూడా ఆట ఆడుతున్నావులే. ఏ జ్యోతి, బాగున్నావా? బాగున్నాను అత్తయ్య. ఏమా జ్యోతి, మీ ఆయన ఇల్లు 6 ఏళ్ళైందా? 7.5 సంవత్సరాలైంది. అయితే ఇవాళతో నీకు పట్టిన ఏళ్ళనాడు శని పోయిందనుకో. వెళ్ళి స్నానం చేయిపో. నువ్వేమనుకుంటున్నావే మాధవి? అనుకోవడానికి ఏముంది? రాత్రికి రాత్రి పారిపోయినాడు బుద్ధుళ్ళా తిరిగి వస్తాడనుకుంటున్నావా? కావాలంటే నువ్వే చూడు, ఏ సేటు కూతుర్నో సెటప్ చేసుకుని వచ్చేస్తాడు. అప్పుడు దీని మొహం అప్పడంలా మాడిపోతుంది. నేను తాగుతున్న కాఫీ మీద ఒట్టేసి చెప్తున్నాను.